కొన్ని జీవితాలు తమ కోసం జీవించవు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి జీవిస్తాయి. కొన్ని స్వరాలు వినిపించడానికి మాత్రమే రావు, తరాలను మేల్కొలపడానికి వస్తాయి. 1977 సంవత్సరం గుంటూరు అమరావతి మార్గంలోని 14వ మైలు వద్ద ఒక చిన్న పాక దేవుడు చూసింది తరాలను మార్చబోయే ఒక బలిపీఠాన్ని. అక్కడ ధనం లేదు, ఆస్తులు లేవు, ప్రభావం లేదు, మనుషుల బలం లేదు. కానీ ఒకటి మాత్రముంది: మోకాళ్లపై ప్రార్థన, దేవునిపై అచంచలమైన విశ్వాసం. సంఘాలు స్థాపించబడ్డాయి. ఎందరో యువకులు ప్రభువు సేవకు అంకితమయ్యారు. దేశాలు దాటింది, తరాలు దాటింది, భాషలు దాటింది, సరిహద్దులు దాటింది. యేసుక్రీస్తు అను అచంచలమైన పునాదిపై నిలిచిన ఈ పరిచర్యకు, తండ్రి హృదయంతో నడిపించిన ఆయన విశ్వాస్యతకు ఒక పిలుపు, ఒక ప్రయాణం. కొన్ని కథలు మనుషులు రాయరు, దేవుడే రాస్తాడు.